శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ 8500843331. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 25న అతి శక్తివంతమైన చంద్రగ్రహణం. ఈలోపు కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. ఈ చిన్న పని చేస్తే చాలు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఈ నెల 25న శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు రాశుల వారి మీద కూడా కొంత ప్రభావాన్ని అనేది చూపిస్తూ ఉంటాయి. మరి కుంభరాశి వారికి చంద్రగ్రహణం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్స్ని ఇంకా మా వీడియోస్ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హోలీ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతోంది. హిందూ సాంప్రదాయంలో వాస్తు జ్యోతిష్య విధానంలో చంద్రగ్రహణానికి విషయం ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలను, చేయకూడని పనులను ముందే నిర్దేశించారు. చంద్రగ్రహణంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, చంద్రగ్రహణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2024 2 చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం మార్చిలో, రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతోంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడబోతోంది. చంద్రగ్రహణం సూదిక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతోంది. స్తూక కాలం ప్రారంభమైనప్పుడు నుంచి దేవాలయాలు మూసివేస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది హోలీ రోజున ఈ నెల 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దాదాపు 4 గంటలు ఇది ఉంటుంది. 10 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు 1 నిమిషం వరకు ఇది కొనసాగుతుంది. 43 నిమిషాల వరకు సంభవిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండనున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో స్తూతక ప్రభావం ఉంటుంది. హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించింది. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా పలు దేశాలలో ఇది కనిపించబోతోంది. చంద్రగ్రహణ సూతక కాలం 9 గంటల మధ్య ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం కారణంగా 12 రాత్రుల మీద దీని ప్రభావం అయితే పడబోతోంది. చంద్రగ్రహణం సమయంలో 12 రాశుల వారు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే బయటకి రాకూడదని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇక కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం కారణంగా అదృష్టం అయితే వరించబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రగ్రహణం కుంభరాశి వారికి కోట్లు తీసుకురాబోతోంది. వీరి జీవితంలో ఎన్నడూ ఎరగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పబోతోందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా దూరం అవుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతూ ఉంటాయి. గ్రహణం తర్వాత గ్రహాలలో కూడా చాలా మార్పులు వస్తాయి. 12 రాశుల వారి మీద ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలలో మార్పుల వల్ల కుంభరాశి వారికి అదృష్టం అయితే వరించబోతుందని చెప్పవచ్చు. తర్వాత నూతన సంవత్సరం కూడా మొదలు కాబోతోంది. అంటే ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడు ఎన్నడూ ఎరుగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వీరు ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి ఇప్పుడు విముక్తి పొందబోతున్నారు. కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానాలు వీరికి లభించబోతున్నాయి. వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్నా లేకపోతున్నా, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా వీరికి అన్ని సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. వీళ్ళకి ప్రమోషన్లు, అలాగే ఆర్థికంగా జీతం పెరుగుదల అన్నీ కూడా జరగబోతున్నాయి. వీరిని ఎవరైతే, ఏ వ్యక్తి అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి వీరి నుంచి దూరంగా వెళ్ళటం, లేకపోతే ఆ వ్యక్తి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయి సంతోషకరమైన మనశ్శాంతి జీవితాన్ని గడపబోతున్నారు. ఇక వ్యాపారంలో ఇప్పటి వరకు చూసిన సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ముఖ్యంగా మీరు భాగస్వామ్య వ్యాపారాలు అస్సలు కూడా చేయకూడదు. భాగస్వామి వ్యాపారాలు చేయటం వల్ల కుంభరాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. కాబట్టి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. ఈ తత్వం ఎదుటి వారికి నచ్చగా ఇక మీరు వ్యాపారంలో వాళ్ళు నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. అది మధ్యలోనే డ్రాప్ అయిపోవటం వల్ల మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కనుక భాగస్వామి వ్యాపారులు అయితే వెంటనే విరమించుకోండి. మీరు సొంతంగా వ్యాపారం చేసుకొని మీ సొంత ఆలోచనలతో వ్యాపారాన్ని కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎన్నో మీకు లాభాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు గ్రహణం తర్వాత, అందులోనూ నూతన సంవత్సరం ఉగాది తర్వాత కూడా కుంభరాశి వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్న వీరి జీవిత భాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఎన్నడూ కూడా ఆనందం అనేది ఉంటుంది. అదేవిధంగా కుటుంబం గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇల్లు, వాహనాలు, బంగారం ఇటువంటి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా వీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే
చప్పుడు మాటలు వినకూడదు. అంటే చప్పుడు మాటలు విన్నట్లయితే కనుక మీకు ఏమాత్రం కలిసి రాదు. ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని తొక్కేయాలని, అణిచివేయాలని కూడా మీ గురించి, లేకపోతే మీకు సహాయం చేసేవాళ్ళు, మీ సలహా ఇచ్చే వాళ్ళ గురించి కూడా చెప్పుడు మాటలు చెప్పి మీ మనసు మార్చాలని చూస్తుంటారు. ఎందుకంటే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో వారికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. కాబట్టి చెప్పుడు మాటలు వినితత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అరిచివేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ ఎదుగుదలని ఓర్చుకోలేక మీ ఎదుగుదలని చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినండి, అంతే తప్ప బయట వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు. మీరు స్నేహితులకు కానీ ఎవరికైనా సరే మధ్యవర్తిత్వం, డబ్బుల విషయంలో కానీ ఏదైనా గొడవలు ఏవైనా సరే మధ్యవర్తిత్వం అస్సలు కూడా ఉండకూడదు. అలా చేస్తే లేనిపోని సమస్యలు మీ తలకి వస్తాయి. ఉన్నట్టుండి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. మీరు కనుక చంద్రగ్రహణం రోజు ఎక్కువగా శివనామస్మరణ చెయ్యాలి. శివనామస్మరణ, శివ స్తోత్రాలు పాటించాలి. గ్రహణం పట్టు విడుపు స్నానం చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు చేసే గంగా నదిలో కోటి సార్లు స్నానం చేసిన పుణ్యఫలం మీకు కలుగుతుంది. కాబట్టి గ్రహణం రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. గ్రహణం రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. నిరాహారంగా ఉండాలి. ఇక ఈ సమయంలో పొయ్యి వెలిగించటం కానీ వంట చేయటం కూడా నిషిద్ధమే. గ్రహణ సమయంలో ఏ దేవత లేదా ఏ దేవత విగ్రహాన్ని కూడా తాకకూడదు. గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని కూడా దర్శించకూడదు. చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో తాకకండి. ఇంట్లో కత్తులు వంటివి పదునైన వస్తువులను ఉపయోగించకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. కాబట్టి గ్రహణ సమయంలో నియమాలను పాటిస్తూ మీరు కనుక చేసినట్లయితే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి రాబోయే చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.